ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అఖిలాండేశ్వరి గారు, ప్రజల్లో మంచి గుర్తింపు, పార్టీలో మంచి పేరు సంపాదించుకుంటున్న మీరు మీ కొడుకు విషయంలో ఇలా మాట తప్పి మరో పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? నేను మాట తప్పి మరో పెళ్లి చేయాలనుకోలేదు. ఈ వెంకటేష్ నాయుడు చెల్లిని గుడ్డిగా నమ్మి ప్రేమించాను, మంచిది అనుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ విద్య మనసు మంచిది కాదు, క్యారెక్టర్ కరెక్ట్ గా లేదు, తనతో కలిసి నేను బతకలేనమ్మా అని నా కొడుకు నా దగ్గర మొరపెట్టుకుంటే ఆడి జీవితం ఏమైపోతాదో అని, వాడేమైపోతాడో అని మరో సంబంధం చూశాను. అంతే తప్ప మాటేమీ తప్పలే. నమ్మకండి, నా చెల్లి గురించి ఈ అఖిలాండేశ్వరి కట్టుకథలు చెప్తుంది. ఇది కట్టుకథ కాదు, నా కన్న కొడుకు చెప్పిన చేదు నిజం. కావాలంటే అనుమానం ఉంటే నా కొడుకునే అడగండి. సరే అత్త, నువ్వు చెప్పిందంతా అబద్ధమని ఇప్పుడే ఇక్కడే నీ కొడుకుని నిలబెట్టి నిజం చెప్పిస్తా. చెప్పించు. బావుగారు, అమ్మా, ఆడిప్పుడు ఆ రాజుగాడికి ఫోన్ చేస్తా ఉండాడు. చూడండి, ఆ రాజుగాడి ఫోను తగలదు. తగలదు అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అఖిలమ్మా? ఆ రాజుగాడి ఫోన్నే కాదు బావుగారు, ఆ రాజుగాడిని కూడా ఈ నెట్వర్క్ పరిధిలో లేకుండా అవుట్ ఆఫ్ నెట్వర్క్ లోకి నెట్టేసినానుగా. రాజు ఫోన్ కలవట్లేదంటే ఏమై ఉంటుంది? బావుగారు, అమ్మా, ఇప్పుడు చూడండి, నేరుగా మన వినయ్కే ఫోన్ చేస్తా ఉండాడు. వినయ్కా? అంటే వినయ్ బాబు కొద్దిసేపటి క్రితం వరకు వినయ్ ఆడండర్లోనే ఉండాడు బావుగారు, కానీ ఇప్పుడు మన అధీనంలోకి వచ్చేసి ఉండాడు. వినయ్ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే ఏందబ్బి, నా కొడుకుని ఇప్పుడే ఇక్కడే నిలబెట్టి నిజం చెప్పిస్తానంటివి, ఇప్పుడేమో నువ్వే నీళ్లు నవ్వులుతా ఉండావేంది? ఏంది కథ? పంచాయతీ పెద్దలకి నాదొక రిక్వెస్ట్. నాకొక 15 నిమిషాలు టైం ఇవ్వండి. వినయ్ని తీసుకొచ్చి నేను చెప్పినట్టే ఇక్కడే నిలబెట్టి నిజం చెప్పిస్తాను. అబ్బి, ఏళ్ళనడిగితే ఏం చెప్తారులే కానీ 15 నిమిషాలు ఏం సరిపోతాయిలే. ఓ పని చెయ్యి, 60 నిమిషాలు అంటే కరెక్ట్గా గంట టైం ఇస్తా ఉండా. ఈ గంటలో నువ్వు నా కొడుకుని తీసుకొచ్చి నేను చెప్పింది అబద్ధం అని చెప్పించు.
సరే అత్త, నువ్వు చెప్పినట్టుగా 60 నిమిషాలు. ఆ 60 నిమిషాలు పూర్తవకముందే నేను వినయ్ని తీసుకొస్తాను. నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమని వీళ్ళందరి ముందు నిరూపిస్తా. వస్తా. ఆగబ్బీ, సరే అని అట్ట తుర్రుమని వెళ్ళిపోతే ఎట్టా? నేనిచ్చిన ఈ గంట గడువులోపు నువ్వు చెప్పినట్టు చెయ్యకపోతే, నేను అబద్ధం చెప్పినానని నువ్వు నిరూపించలేకపోతే ఏం చెయ్యాలో కూడా ఓ మాట అనుకోవాలి కదా. ఉం? చెప్పు, ఏం చేయాలి? హ? హ. ఈ పంచాయతీలో నేను నీ చెల్లి మీదేసిన ఆరోపణ నిజం అని నువ్వు నీ తల్లి ఒప్పుకోవాలి. తల్లి కొడుకులిద్దరూ పంచాయతీ పెద్దల సాక్షిగా, ఈ మీడియా మిత్రుల సాక్షిగా నాకు అంటే ఈ ఆలపాటి అఖిలాండేశ్వరికి క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత నువ్వు, నీ తల్లి, నీ చెల్లి కూడా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి. మరి చెప్పు, ఏమంటావ్? బాగుందత్త. ఏ ఛాలెంజ్లో అయినా ఓ ఊపు ఉండాలి కదా. నీ మాటలు నాకు మంచి ఊపును తీసుకొచ్చాయి. రెడీగా ఉండత్తా, దేనికైనా సరే. నానా వెంకీ, నీతో పాటు నేను కూడా వస్తాను. త్వరగా వచ్చేద్దాం పదమ్మా. ఇదిగో అబ్బి, అట్టెట్ట కుదురుద్ది? అదేందబ్బి, నువ్వు నిజంగా తిరిగొచ్చేవాడివే అయితే అమ్మెందుకంట? తల్లి కొడుకులు తప్పొప్పుకోకుండా ఇట్నుంచిటే పోతే మరి మా పరిస్థితి ఏంది? ఓకే, నేను వెళ్ళి నీ కొడుకుని తీసుకొచ్చే వరకు మా అమ్మ ఇక్కడే ఉంటుంది. అమ్మా, వెళ్ళిరా నాన్న, నిజంతో తిరిగిరా. హ్మ్. ఉమ్.